అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలామంది మ్యారేజ్‌కి ముందు అసలు వాళ్ళకి నిజంగా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ తర్వాత సెక్షువల్‌గా ఇబ్బంది పడతా చాలా రకాలుగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని కోల్పోతున్నారు. ఈ వీడియోలో నేను అసలు ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం అనే సమస్యలు మ్యారేజ్‌కి ముందే ఉన్నాయి అని తెలుసుకోవటం ఎలా, అండ్ ముందే గనక వీటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి లాభం ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. సో చాలామంది మ్యారేజ్కి ముందే ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు ఉన్నా వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం ఉంది అనేది కూడా తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఇబ్బంది పడతా చాలా రకాలుగా ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని కోల్పోతున్నారు. సో ఎవరిలో అయినా సరే అసలు ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్య ఉంది అనేది సింపుల్గా ఒక 4 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి, అంగస్తంభన సమస్య కనుక ఉంటే అటువంటి వాళ్ళలో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే చాలామందికి పొద్దున పూట ఎరెక్షన్స్ అంటే అంగం గట్టిపడిద్ది అనమాట. అటువంటి వాళ్ళలో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ పొద్దున పూట వచ్చే అంగస్తంభన అనేది బాగా తగ్గిపోయిద్ది. అంతకుముందు వారానికి 2 సార్లు 3 సార్లు పొద్దున్న లేచేటప్పుడు అంగం గట్టిగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడో నెలకొకసారో 15 రోజులకు ఒకసారో అంగం గట్టిపడిద్ది. అది ఎర్లీగా కనపడే ఒక ఇండికేషన్ అనమాట అంగస్తంభన సమస్యకి. అండ్ సెకండ్ వచ్చేసి మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకుంటున్నప్పుడు పెన్నిస్ అంతకుముందు ఉన్నంత స్టిఫ్గా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా మెత్తగానే ఉండి సెమెన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అది వాళ్ళకి కనపడే సెకండ్ సిమ్టమ్. అండ్ థర్డ్ వచ్చేసి సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. అంటే సెక్షువల్గా అంతకుముందు జస్ట్ ఏదైనా పాన్ వీడియో చూసిన ఎరెక్షన్ రావటము, ఇమీడియట్గా సెక్షువల్ థాట్స్ వచ్చిన ఎరెక్షన్ రావటము లాగా ఉంటుంది. కానీ ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పాన్ వీడియోస్ చూసినా లేకపోతే సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినా ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత, 20 నిమిషాల తర్వాత, పావు గంట తర్వాత ఎరెక్షన్స్ వస్తాయి. అది వాళ్ళకి కనపడే 3వ లక్షణం. అండ్ ఇంకొంతమందిలో ఈ అంగస్తంభన సమస్య స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి అసలు ఎంత ట్రై చేసినా కూడా మాస్టర్బేషన్ చేసుకుందాం అనుకున్నా సెమెన్ వస్తుంది, వీర్యం అవుట్ అయ్యేదిలే కానీ ఎరెక్షన్ రాదు. సో ఎవరైతే ఈ అంగస్తంభన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి కరెక్ట్గా రీజన్ ఏంటి, మీ అంగస్తంభన సమస్యకి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోవటానికి కారణం ఏంటి, అంగం ఇంతకుముందు ఉన్నంత గట్టిగా ఉండకపోవటానికి కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే ఈ అంగంకి లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోజా మజిల్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కనుక ముందే చెక్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా దానికి చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. అండ్ ఫ్యూచర్లో సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు రావు. అండ్ కొంతమందిలో మ్యారేజ్కి ముందు ఈ హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ అలవాటు బాగా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ మొత్తము చాలా ఫాస్ట్గా ఆ పీక్ స్టేజ్కి వచ్చేసి దానివల్ల సెమెన్ తొందరగా అవుట్ అయిపోయిద్ది. సో ఎవరైనా సరే పెళ్ళికి ముందు మీకు సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి కనుక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే డెఫినెట్గా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, లేకపోతే అంగం సైజ్ చిన్నగా ఉండి, లేకపోతే అంగం స్ట్రైట్గా కాకుండా కొంత బెండ్ లాగా ఉండి లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా దానికి కరెక్ట్గా కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే పెన్నిస్ లోపల మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కనుక క్లియర్గా చెక్ చేసినట్లయితే దాన్ని చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. అలానే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ బాగా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోవటం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా దాన్ని చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి చేసుకుంటారు, డెఫినెట్గా వాళ్ళు సెక్షువల్ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అంతేగాని సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండి మీరు మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెక్షువల్గా కలవకపోతే డెఫినెట్గా మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి.
సో మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కలవండి. మీకు మ్యారేజ్కి ముందు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సెక్షువల్ డౌట్స్ ఉన్నా గ్యారంటీగా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి, హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో కానీ, నర్వ్స్లో కానీ ప్రాబ్లం ఏమైనా ఉందని చెక్ చేసి 100% మీ ప్రాబ్లం నేను సొల్యూషన్ చెప్తాను. గ్యారంటీగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ మీ పర్సనల్ లైఫ్ కూడా డెఫినెట్గా చాలా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.